గ్రామాలుగా డివైడ్ చేసుకోవడం జరిగింది. రాజ్యం మొత్తాన్ని కూడా ఎవరు కంట్రోల్ చేసేవాడు అంటే రాజుని ఎవరు కంట్రోల్ చేసేవాడు. ఏవైతే నాడులు ఉన్నాయో ఈ నాడుల మొత్తాన్ని కూడా ఎవరు కంట్రోల్ చేసేవాడు అంటే యువరాజు లేదా కుమారాధ్య అని ఎవరు కంట్రోల్ చేసేవాడు. ఈ యొక్క స్థలాన్ని ఎవరు కంట్రోల్ చేసేవాడు అంటే స్థలాధిపతి లేదా స్థలాధికృత అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటాడు. వీడి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఈ గ్రామాలకు వస్తేడికి గ్రామాలని మొత్తం 12 మంది ఆఫీసర్లు కంట్రోల్ చేయడం అనేది జరిగింది. వాళ్ళే అయ్యంగారులు అని చెప్పేసి పిలుస్తారు. ఆ 12 మందిలో ఒక ముగ్గురేమో గవర్నమెంట్ ఆఫీసర్స్, రిమైనింగ్ 9 మెంబర్స్ ఏంటంటే సాధారణ కులాలకు చెందిన వ్యక్తులుగా మనం చెప్తాం. మరి ఆ ముగ్గురు ఎవరు సార్ అంటే ఒకడేమో తలారి, ఇంకోడేమో కరణము, ఇంకోడేమో రెడ్డి. మరి తలారి అనేవాడు ఏం చేస్తాడు సార్ అంటే గ్రామం మొత్తాన్ని కూడా రక్షించేవాడే ఈ యొక్క తలారి. అంటే టు ప్రొటెక్ట్ ది విలేజ్ దే కాల్డ్ యాజ్ తలారి. గ్రామాన్ని రక్షించేవాడినే తలారి అని చెప్పేవారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కరణం అనేవాడు ఏం చేస్తారు సార్ అంటే ఈ యొక్క ల్యాండ్ ట్యాక్స్, భూమి శిస్తులు అనే దాన్ని వసూలు చేసేవాడిని రాసుకున్నామా. తలారి మీన్స్ ఈ యొక్క రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసేవాడు, రక్షించేవాడు. కరణం అంటే ఇక్కడ ఏంటంటే భూమి శిస్తు, ఏదైతే మనకి ల్యాండ్ ట్యాక్సెస్ ఉందో ఈ భూమి శిస్తును నిర్వర్తించేవాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్డి. మరి రెడ్డి యొక్క డిజిగ్నేషన్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఏంటంటే కాకతీయ టైం పీరియడ్ లో